ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి గారు, ఏముండే శ్రీవల్లి గారు? ఆగండి శ్రీవల్లి గారు. చెప్పండి. మీరు స్కూల్కి వెళ్ళేలా ఉంటే డ్రాప్ చేయమని ఒక్క మాట అడగాలి కదా. తోటి మనిషిని ఆ మాత్రం సాయం చేయలేనా? మీకెందుకండి శ్రమ? ఆ, నేనేమైనా మిమ్మల్ని మోస్తున్నానా? మోయమన్నా మోస్తాను. మీరు పెద్ద బరువేం కాదు కదా. ఏంటి? జోక్ చేశానన్నమాట. నేను ఇలా జోక్ చేస్తే గానీ మీరు నవ్వరు కదా. మీరెప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాదండి. ఇతనేంటి ఎప్పుడు పడితే అప్పుడు ఇలా వస్తాడు, ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా? నేనేం చేసినా మన కళ్యాణం కోసమే చేస్తానండి. ఏంటి? సారీ, లోక కళ్యాణం కోసమే అని అంటున్నాను. మీరు మరోలా అనుకోకండి. తోటి మనిషికి సాయపడాలన్నదే నా కాన్సెప్ట్ అండి. ఈ రోజు మరింత విచిత్రంగా మాట్లాడుతున్నారండి. ఓ అదా, మొన్న పశువుల సంతకి వెళ్ళానులేండి. అక్కడ మచ్చలావు గంగిరెద్దు రెండూ గడ్డి మేయట్లేదంటే ట్రీట్మెంట్ చేశాను. వాటి బాధ ఏంటో అర్థం కాక నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇలా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు నన్ను పశువులా చూడకండి. అయ్యో, అలా ఎందుకంటారు? సంతోషం. కానీ సంతలో పశువులకు జ్వరాలు వస్తే ట్రీట్మెంట్ చేయాలి కదండి. మొన్న మీ బర్త్డే కూడా పశువుల సంతలో బిజీగా ఉండడం వల్లే మిమ్మల్ని విష్ చేయడం మిస్ అయిపోయాను. పర్లేదు, మీరు బిలేటెడ్ గా విష్ చేసినా సంతోషం. థ్యాంక్ యూ అండి. మీలో నాకు నచ్చేది ఇదే. ఏ మాటకైనా పెద్ద రియాక్ట్ అవ్వరు, కానీ నేనిచ్చే గిఫ్ట్కి మాత్రం మీరు రియాక్ట్ అవ్వాలండి. గిఫ్టా? అలాంటిదేం రాలేదే. గిఫ్ట్ రాలేదా? మీకు గిఫ్ట్ ఇమ్మని పురమాయించానే, మీరు రాలేదంటారేంటి? నిజంగానే రాలేదండి. అంత కష్టపడి తయారు చేసిన గిఫ్ట్ లెటరు అందులోనే ఉన్నాయి. అలా ఎలా మిస్ అయిందబ్బా? ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఎవరికిచ్చారు? గిఫ్ట్ షాప్ రవి ద్వారా పంపించానండి. నా గిఫ్ట్ మీ దగ్గరికి రాకపోతే మరెక్కడికి వెళ్ళినట్టు? అంటే నా కష్టమంతా వృధా అయిపోయినట్టేనా? మా ఇంటికి ఎవ్వరూ రాలేదు. అరే, అది కాదండి. మీ ఇంటికొచ్చిన గిఫ్ట్లలో నేనిచ్చిన గిఫ్ట్ చూడడం మర్చిపోయారేమో. ఒకసారి బాగా ఆలోచించండి. ఎందుకంటే అందులో చాలా ముఖ్యమైన విషయం, బహుమతి అన్నీ ఉన్నాయి. మా ఇంటికి నాగవల్లి పంపించిన ఫోటో తప్ప ఇంకే గిఫ్ట్ రాలేదు. మీరు బిజీలో ఉండగా మీ చెల్లెలు ఎవరైనా తీసుకున్నారేమో అడిగారా? అలాంటిదేదైనా ఉంటే మా చెల్లెలు నాకు చెప్పేవారు. అసలు ఆ గిఫ్టే రాలేదండి. అయితే మీకు ఆ గిఫ్ట్ రాలేదా? మీరు గిఫ్ట్ చూసుంటారు, నా గురించి ఆలోచించుంటారు. ఇక మన లవ్వు అదే నవ్వుతూ సంతోషంగా ఉంటారని ఎంత ఊహించుకున్నానో తెలుసా మీకు? అందులో అంత నవ్వాల్సిన విషయం ఏముందండి? నా జీవితమే కామెడీ అయిపోయిందిలేండి. ఎక్కండి, టైం అయిపోతుంది, వెళ్దాం. ఫ్రమ్ వెంకటపతి రాజు. పశువుల డాక్టర్ గిఫ్ట్ ఏమిస్తాడు? ఏ కుక్క పిల్ల బొమ్మో మిక్కీ మౌజో ఇస్తాడు.
శ్రీవల్లి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావో ఇప్పుడు క్లియర్గా అర్థమైందిరా. స్కూల్ టీచర్ అయిన షణ్ముఖం గాడిలాగా శ్రీవల్లి జీవితంలోకి అలా వచ్చిపోయేవాడివే అనుకున్నాను. కానీ జీవితాంతం ఉండిపోవాలని చూస్తున్నావన్నమాట. శ్రీవల్లి, నువ్వేనా జాబిల్లి? నీకోసం హరివిల్లునైనా వంచుదాం అనుకున్నా, కానీ ఆల్రెడీ బెండ్ అయి ఉంటుంది కాబట్టి నిర్ణయం మార్చుకున్నా. 7 రంగుల హరివిల్లు సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా రాముడు విల్లు విరిచి సీతని సొంతం చేసుకున్నట్టుగా ఈ వెంకటపతిరాజు నీకోసం ఏ పరీక్షకైనా సిద్ధపడతాడు. ఇక ఏ జన్మకైనా నువ్వు నా సీతవి, నేను నీ రాముణ్ణి. మరి నేనేంటి, రావణాసురుణ్ణా? నా ప్రేమని అంగీకరిస్తావని పూర్తి నమ్మకంతో ఈ ప్రేమ లేఖ రాశాను. చదివి నా విజ్ఞప్తిని మన్నించి ప్రేమిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ శ్రేయోభిలాషి వెంకటపతిరాజు, పశువుల డాక్టర్. ఓ, మిమ్మల్ని విష్ చేయలేదు కదూ? పేపర్ వెనక్కి తిప్పి చూడండి. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. మీరు నవ్వాలని ఇలా రాశాను. నాకు మాత్రం కోపం వస్తుందిరా. హ్యాపీ బర్త్డే శ్రీవల్లి గారు. ఏందబ్బోడా ఆ పేపర్ నట్ట చూస్తా ఉండవు? ఏదైనా ఆస్తి పేపరా? ఆ వెంకటపతి రాజుగాడు శ్రీవల్లికి రాసిన ప్రేమలేఖ నాన్న. ఓరు తస్సదియ్యా, ఎవ్వరం అంతవరకు వచ్చినదన్నమాట. ఇప్పుడు అర్థమై ఉండాలి నువ్వు దాన్ని అట్టా ఎందుకు చూసినావో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.